తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం అండి. సుమన్ టీకు స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీనాథ్ స్వామి. వారు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త. వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, మరొక ధర్మ సందేహం అండి. పూజ గది అంటే దాదాపుగా ఎలా ఉంటుందంటే ఈ చిన్న చిన్న సందేహాలే పెద్దగా మారిపోయి భయానికి గురి చేస్తూ ఉంటాయి. అందులో ఒకటి పూజ గది శుభ్రం చేసుకునే విషయం. అంటే పఠాలన్నీ శుభ్రం చేసుకుంటాం. కొన్ని పండుగలు విశేషంగా మనకి అమావాస్య అవ్వగానే ఇంకా ప్రారంభం అవుతాయి. అమావాస్య వచ్చిందని ఒక భయం. ఏ పండగ అయినా బుధవారం వస్తే మంగళవారం అసలు ఫోటోలు తీయాలా వద్దా అని భయం. శుభ్రం చేసుకుంటే ఏమైనా అవుతుందేమో. ఒకవేళ పొరపాటున శనివారం పండగ వస్తే శుక్రవారం అసలు మనం ముందు రోజు అంతా శుభ్రం చేయకూడదు కదా, అసలు ఆ రోజు కదిలించడం ఏంటి అని ఒక భయం. ఇలా అసలు దేవుడు గదిని ఎప్పుడు శుభ్రం చేసుకునే విషయంలో చూసుకుంటే ఏ రోజు మంచిది, ఎప్పుడెప్పుడు చేస్తే దీనికి సమయాలు కూడా ఉంటాయా, వీటి గురించి తెలియచేయండి. అలాగే ఇంకా సందేహాలు ఉన్నాయి, అవి కూడా అడుగుతాను. మంచిది. అయితే మనకు దేవుడి పటాలు అనేటివి మనము నిత్యము చేసుకున్నటువంటి పూజా విధానంలో కొంతమంది రోజు తుడిచి బొట్లు పెడతారు, కొంతమంది పెట్టడం కుదరదు. అయితే మనకు దాంట్లో ముఖ్యంగా ఏ రోజు చేసుకోవాలనేది చాలా ఆలోచిస్తూ ఉంటారు. అయితే దాంట్లో ముఖ్యంగా మనకి ఏంటంటే మంగళవారము శుక్రవారాన్ని మనము అమ్మవారి వారంగా భావించి ఆ రోజు పూజ చేస్తే మన ఇంట్లో నుంచి లక్ష్మి వెళ్ళిపోతుందేమో అనే చిన్న సందేహం కూడా ఉంటుంది. ఆ సందేహంతోనే ఆ రోజులలో పూజలు చేయరు. కానీ మనకు దేవాలయం ఉంది. దేవాలయంలో మనకు ఏం చేస్తారమ్మా, శుక్రవారమే అభిషేకం ప్రత్యేకంగా పెట్టుకుంటాం. లేదా శుక్రవారం ఒకవేళ కొన్ని దేవాలయాలలో ఏం చేస్తారంటే శుక్రవారం మంగళవారం 2 రోజులు పెడతారు. మరి దేవాలయంలో చేస్తున్నప్పుడు మన ఇంట్లో చేసుకోవడంలో తప్పులేదు. కానీ మనుషులు మనము నిమిత్త మాత్రము, మనకు చింతలు, ఆలోచనలు, అలాగే ఆశలు ఎక్కువగా కాబట్టి అలా లక్ష్మీవారము అలాగే మంగళవారంలో మేము చేయకూడదు అనే ఆలోచన ఉన్నవారు ఖచ్చితంగా ఒక రోజు మనకు పండగ ముందు రోజు మనకు లక్ష్మీవారం వస్తుంది చేయడం కుదరదు అని అంటే అంతకంటే ముందు రోజు కూడా చేసుకోవచ్చు. లేదా ఆ పండగ రోజు పొద్దున్నే ఇంకా కొద్దిగా పొద్దున్నే లేసైనా చేసుకోవచ్చు. మరి పండగ రోజు తీయడము అని అంటే పండగ రోజు చేయకూడదు అని చెప్పడానికి గల కారణం ఏంటంటే పండగ రోజులలో మనం అవన్నీ చేసుకోవడానికి సమయం చాలా పడుతుంది కాబట్టి మనం చేయలేము అనే ఉద్దేశం. అంతేకాని పండగ రోజు చేయకూడదని కాదు. కాబట్టి ఆ రోజు పండగ రోజు కూడా చేసుకోవచ్చు, అది విశేష ఫలితం ఉంటుంది. కానీ అదో రోజు అవన్నీ చేసుకొని మేము పండగది అలాగే మిగతా వంటకాలు అన్నీ చేసుకోవాలంటే కష్టం అవుతుంది అని చెప్పేసి మనకు ముందు రోజు చేసుకుంటారు. కానీ ఆ రోజే చేసుకోవడం విశేష ఫలితం. అందులో ముఖ్యంగా ఆడవాళ్ళు పాటించాల్సినటువంటిది, తెలుసుకోవాల్సినది ఏంటంటే శుక్రవారం మంగళవారం కూడా చెయ్యవచ్చు. కానీ మనకు నెగిటివ్గా ఆలోచించకుంటే చాలు. మంచి భావనతో మనకు ఆ రోజులలో కూడా చేసుకోవచ్చు. లేదా ముఖ్యంగా ఈ బుధవారము గురువారం రోజులలోనైతే ఖచ్చితంగా ప్రతి వారం కూడా బుధవారం గురువారము సోమవారం ఈ 3 వారాలు విశేషంగా మనము ఆ పటాలను క్లీన్ చేసుకొని అలాగే నిత్యము చేసుకునేటటువంటి విగ్రహాలను కూడా మొత్తం కడిగి బొట్లు పెట్టేసుకొని వాటిని పూజలో మనము నైవేద్యాలు, ధూపము, దీపం, నైవేద్యం చేసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా అమావాస్య రోజు తీయొచ్చా అండి? ఒకవేళ తీయాల్సి అమావాస్య రోజు మనకు ఒకవేళ చేయాల్సి వస్తే అమావాస్య రోజు అయినా కానీ మనము నిత్య దీపారాధన అని చెప్పుకుంటాం. మనం ఇంట్లో చేసేటటువంటి నిత్య దీపారాధన, దాంట్లో అమావాస్య అయినా కానీ సరే అమావాస్య కూడా విశేష ఫలితం ఉంటున్నాం. అమావాస్య రోజు కూడా దైవానికి మనం చేసేటటువంటి పూజ విశేష ఫలితం. అంటే నెగిటివ్ ఎనర్జీని దూరం చేసేటటువంటి రోజు ఆ యొక్క అమావాస్య అని చెప్తాం. మనకి మీరు తమిళనాడు, కేరళ అలాగే కర్ణాటక ప్రాంతాలలోకి వెళ్ళండి, మీరు ఖచ్చితంగా అమావాస్య రోజు ఖచ్చితంగా దేవాలయానికి నైవేద్యం పట్టుకెళ్తారు వాళ్ళు. ఆ రోజు దైవాన్ని ఖచ్చితంగా దర్శనం చేసుకుంటారు. కాబట్టి అలాంటిది ఏమీ లేదు. అమావాస్య రోజు కూడా మనము దీపారాధన చేసుకోవచ్చు, అలాగే పటాలను కూడా తుడుచుకోవచ్చు. కానీ అమావాస్య రోజు ఎప్పుడైతే మనం చేస్తామో వారం రోజుల పాటు చేయకుండా ఉండకూడదు మళ్ళీ. కాబట్టి వెంబడే నెక్స్ట్ ఒక రోజు 2 రోజులకు మళ్ళీ చేసేసుకోవాలి, అది మాత్రం పాటించాలి. అలాగే పూజ గదిలో అద్దం పెట్టుకోవచ్చా అండి? ఇది ఒక సందేహం అడిగారు. అయితే మనకు దేవాలయంలో అద్దం పెడతారు. ఎందుకు పెడతారంటే మనం బొట్టు పెట్టుకోవడానికి ఒకటి. రెండో ఇంకో అద్దం ఉంటుందమ్మా, ఏంటంటే దేవుడికి ఎదురుగా ఉంటుంది, అది కూడా పైన ఉంటుంది. అది ఎందుకు ఉంటుందంటే ఏ దేవతా మూర్తులకైనా భగవంతుడికి మనం చేసిన అలంకరణ చేసిన తర్వాత ఆ భగవంతుడికి ఆ యొక్క పరదా తీయగానే తనను తాను చూసుకొని సంతోషపడతాడంట. అమ్మవారు అయితే మురిసిపోతుందంట, అబ్బా నన్ను ఎంత చక్కగా అలంకరించారని సంతోషపడుతుందంట. మరి అలాంటి అమ్మవారు అలాంటి స్వామివార్లు వారు చూసుకోవడానికి ఆ పైన అద్దం పెడతారు.
అందులో మనం కూడా ఏం చేయాలంటే మొట్టమొదట అద్దంలో చూడాలంటే ఆ విశేష దృష్టి ఏదైతే ఉందో మన పైన ఆ స్వామివారి ఉగ్ర రూపంగా మొట్టమొదట చూసేటప్పుడు ఉగ్ర రూపంగా చూస్తారంట. అది చూసి సంతోషపడ్డాక శాంతం అయిపోతారంట. మరి అటువంటిప్పుడు మనం కూడా మొట్టమొదట అద్దంలో చూసి తర్వాత ఆ భగవంతుడిని చూడాలి. అది విశేష ఫలితం. కాబట్టి ప్రతి దేవాలయంలో అలా అద్దం ఉంటుంది. మనము బొట్టు పెట్టుకోవడానికి ఒక చిన్న అద్దాన్ని ఏర్పాటు చేస్తాం. కానీ మనము ఇంట్లో మాత్రము మనము అవసరం లేదమ్మా. ముఖ్యంగా ఏంటంటే ఆ అద్దం ఉండడం వల్ల మనం డైవర్ట్ అవుతామని చెప్పొచ్చు. మనం పూజ భక్తి జ్ఞానంతో మనం అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటాం, లేదా జపం చేస్తూ ఉంటాం, లేదా ఏదైనా ప్రార్థనలు చేస్తూ ఉంటాం. కానీ మధ్యలో అక్కడ అద్దం కనిపించగానే ఒకసారి ఇలా అంటాం. అలాంటిది కాకుండా ఉండాలంటే మాత్రం ఆ అద్దాన్ని అక్కడ ఉంచకూడదు. అవసరం లేదు గురుగారు. అలాగే కొన్ని ఫోటోలు ఛిద్రం అయిపోతూ ఉంటాయి, అలాగే కొన్ని అద్దాలు అవి పగిలిపోతూ ఉంటాయి, ఏదో ఒక రకంగా పాడైపోయినవి, అనుకోకుండా చేజారి కింద పడినవి, ఇలా కూడా ఉంటాయి కదా. అవి పూజించదగినవా కాదా? అలాంటివి పూజ చేయకూడదమ్మా. అయితే పూజ చేయకూడదని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ తీసుకెళ్ళి వెళ్ళి ఏదైనా దేవాలయంలో పెట్టేస్తారు, చెట్టు కింద పడేస్తారు, తోవలో వెళ్తూ ఏదో చెట్టు కింద పడేస్తారు, లేదా ఇంకా చెప్పాలంటే డస్ట్బిన్ లో వేసేస్తారు, అంటే చెత్తలో వేసేస్తారు. అలా చేస్తే వాళ్ళు ఎన్ని రోజులైతే పూజ చేశారో అదంతా కూడా వ్యర్థం అయిపోయినట్టు, అదంతా కూడా చెత్తబుట్టలో పడిపోయినట్టు. అంత దోషం అమ్మ. అంటే ఆ చెత్తబుట్టలో పడిపోవడమే కాకుండా ఆ చేసిన దోషానికి పాపం కూడా వాళ్ళకు కాబట్టి అలా కాకుండా దానికి విశేషమైనటువంటి నేను విధానం చెప్తానమ్మా. అది ఏంటంటే ఒక పటాన్ని మనం ఏదైతే తీసుకుంటామో ఆ దేవుడి పటానికి మనకు ముఖ్యంగా ఉంటుంది ఏంటంటమ్మా ఒక ఫ్రేమ్, దానికి గ్లాస్, మధ్యలో పేపర్, అంతే కదమ్మా. ప్రతి దానికి అలాగే ఉంటాయి. మరి అలాంటి వాటికి మనం ఏం చేయాలంటే ఆ గ్లాస్ లో నుంచి బ్యాక్ సైడ్ నుంచి తీసేస్తే ఫ్రేమ్ విడిగా వచ్చేస్తుంది. ఆ పేపర్ తీసేసుకొని మనం ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇంట్లో ఏదైనా బుక్స్ లో పెట్టుకోవచ్చు. మన దగ్గర భగవద్గీత ఉంటుంది, ఆ భగవద్గీత బుక్ లో పెట్టుకోవచ్చు. ఆ పేపర్ ఫ్రేమ్ ని పడేసేయండి, ఆ చెత్త బుట్టలో పడేసినా మనకి ఏమి ఇబ్బంది లేదు. అంతగా చేయించుకోవాలి, అది మనకి సెంటిమెంట్ అంటే మళ్ళీ ఫ్రేమ్ చేయించుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఆ పేపర్ ని కూడా మనము నదిలో వేసేయచ్చు. మరి పాతగా అయిపోతే నదిలో వేసేస్తుంది. పేపర్ అనేది ఏంటంటే నీళ్ళల్లో పడింది అనుకో మెత్తగా అయిపోయి కరిగిపోతుంది, ఏమి ఇబ్బంది లేదు. కానీ అదే ఈ ఫ్రేమ్స్ వేసేసారనుకోండి ఆ అద్దాలు ఎవరికైనా పుచ్చుకుంటాయి, ఆ ఫ్రేమ్స్ ఎవరికైనా తగులుతాయి, అన్ని ఇతర జీవులకు కూడా ఇబ్బంది, వాటన్నిటికీ కష్టమే. కాబట్టి అలా కాకుండా ఇలా చేసుకోవడం విశేష ఫలితం. ఏ దేవాలయంలో కూడా పెట్టొద్దమ్మా, అది చాలా దోషం. దేవాలయంలో పెడితే మాత్రము 1కి 100 రెట్లు దోషం అమ్మా. ఎందుకంటే అది తీసేవాడు ఇప్పుడు పురోహితుడు తీయాలి, అక్కడ ఉన్న అర్చకుడు తీసేయాలి. ఎందుకంటే పని వాళ్ళు కూడా తీయమంటే స్వామి మేము ఇలా తీస్తాం స్వామి అంటారు, అర్చకుడు తీయాలి. ఆ దోషం మళ్ళీ అలా ఫాలో ఆన్ అవుతామమ్మా. అలా కాకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా ఫ్రేమ్ ని విడిగా చేసి ఆ పేపర్ ని తీసి పెట్టుకుంటే సరిపోతుంది. గురుగారు, అలాగే దేవుడి గదిలో ఖచ్చితంగా ఉండవలసినటువంటి చిత్రపటాలు, ఎందుకంటే ఎక్కడన్నా క్షేత్రానికి వెళ్ళాం అనుకోండి, గుర్తుగా ఒకటి తీసుకొచ్చి చక్కగా దేవుడి మందిరంలో పెట్టేస్తాం. అలా ఇంకొక క్షేత్రానికి వెళ్తే ఎవరో గిఫ్ట్ ఇచ్చారని, మనకి బాగా ఇష్టమని, ఇలా బోల్డ్ అని అయిపోతూ ఉంటాయి. ఇక వాటన్నిటి శుభ్రం చేసుకునేప్పుడు పగలు కూర్చుంటే మధ్యాహ్నం అయిపోతుంది. ఎప్పటికప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇన్ని ఫోటోలు పెట్టాం కరెక్టా కాదా అని, లేదు ఒక 2-3 పెట్టుకుంటే సరిపోతుందా. ఇలా సందేహాల్లో భాగంగా మిమ్మల్ని అడగాలనుకున్నది ఏంటంటే అసలు దేవుడి గదిలో ఉండాల్సిన చిత్రపటాలు ఏవి? మంచి విశేషం అమ్మ. ఇది చాలా మందికి తెలియని విషయం. ఏంటంటే చిత్రపటాలు ఇంట్లో ఎన్నంటే అన్ని పెట్టుకోవడం కంటే నాకు తెలిసినది నేను చెప్పాల్సిందమ్మా. చాలా మంది చాలా విశేషంగా చెప్తా ఉంటారు, కానీ నాకు తెలిసింది నాకు అనిపించింది చెప్తున్నానమ్మా. అందులో మనకు మొట్టమొదట 3 ఉంటే చాలమ్మా. ఆ 3 చిత్రపటాలు ఇంట్లో ఉన్నాయంటే చాలు, అంతకు మించి ఇంకొకటి అవసరం లేదు. మొట్టమొదట శివుడు, శివ పార్వతులది ఉన్నా పర్వాలేదు, శివుడిది ఉన్నా పర్వాలేదు, శివ పరివారం మొత్తం ఉన్నా పర్వాలేదు. అందులో చూడండి అమ్మా, శివ పరివారంలో వచ్చేసిందంటే మనకు గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, పార్వతీమాత, అలాగే మనకు శివ పరివారానికి సంబంధించిన వారందరూ దక్షిణామూర్తి వచ్చేస్తారు. అందులో గురువారం మనం అనుకుంటాం దక్షిణామూర్తి, ఆంజనేయ స్వామి వచ్చేసారు, చిరంజీవి, అలా ఇవి అందరూ కూడా ఆయనకు సంబంధించిన వారందరూ వచ్చేసారు. తర్వాత రెండవదమ్మా వెంకటేశ్వర స్వామి, అలాగే లక్ష్మీమాత, లేదా వెంకటేశ్వర స్వామిని నారాయణుగా, సత్యనారాయణుగా ఆయన ఒక్క ఫోటో ఉన్నది అంటే మిగతా వీరందరూ ఉన్నట్టమ్మా. దశావతారాలు అన్ని ఉన్నట్టే. అలాగే నారాయణుని పరంపరకు సంబంధించిన వాళ్ళు, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనకు ఇంద్రాది దేవతలు, అలాగే అగ్నాది దేవతలు, వీరందరూ కూడా అందులోనే వచ్చేసారు. అంతే కదమ్మా, ఆయన ఒక్క దాంట్లో వీరందరూ కూడా ఉన్నట్టు. తర్వాత 3వదమ్మా దుర్గామాత.
ఓ దుర్గాదేవి దుర్గామాత. ఉండాలండి ఇంట్లో. దుర్గామాత ఇప్పుడు మనకు పార్వతీ స్వరూపంగానే స్వరూపమే. ఉన్నది అక్కడ, ఆ రెండు ఉంటే చాలు అనుకుందాం. అలా అయినా లక్ష్మీ పార్వతి ఇద్దరు ఉన్నారు, మనకు సరిపోతుంది అంతే. కానీ విశేషంగా మేము ఇంకో పటం పెట్టుకోవాలంటే దుర్గామాత. ఆ అమ్మవారి పటం పెట్టుకున్నారంటే చూడండి, మీకు గ్రామ దేవతలందరూ వచ్చేస్తారు, అలాగే చక్కగా. లక్ష్మీ సరస్వతి పార్వతి ముగ్గురు వచ్చేస్తారు. ఇంకా మనం ఇష్టదైవముగా భావించేటటువంటి అమ్మవార్లందరూ వచ్చేస్తారు. ఇంకా మనకి అందరూ ఇంకా ఉన్నట్టే. ఏంటమ్మా, ఇంకా ఎవరైనా మిగిలిపోయారా చెప్పండి. అందరూ ఉన్నట్టేనండి. అందుకనే ఆ 3 పటాలు ఉంటే చాలు అని నేను చెప్తానమ్మా. అందులో 3 కూడా కష్టం అనుకుంటే ఈ 2 అయితే ఖచ్చితంగా అమ్మా, లక్ష్మీ నారాయణులది అలాగే శివ పార్వతులది, ఇవి 2 ఉంటే చాలమ్మా. అందరూ ఉన్నట్టే అవి 2 పటాలు పెట్టుకొని పూజించుకొని చాలు. తర్వాత అందులో మనము ఎక్కడికైనా వెళ్ళాము, తీసుకొచ్చుకున్నాం పటము అని అనేది ఏదైతే ఉందమ్మా, ప్రతి చోట వెళ్ళిన చోటల్లో ఒక పటం తెచ్చుకోవాలనేది ఎక్కడా లేదమ్మా. పూర్వం ఉండేదమ్మా. పూర్వం మనకి ఏంటంటే ఒక క్షేత్రానికి, ఇప్పుడు కాశీ వెళ్ళాం అనుకోండి, మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు, వెళ్తామో లేదో కూడా తెలియదు. అవును. కాబట్టి అప్పట్లో తెచ్చుకున్నారంటే ఒక పర్వాలేదు. కానీ ఇప్పుడు ఏంటమ్మా, మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మొబైల్లో తీస్తే అన్ని ఫోటోలు వస్తున్నాయి. మరి అటువంటిప్పుడు ఫొటోస్ తెచ్చుకొని ఇంట్లో మనము, అంటే పూజలో కూర్చున్నప్పుడు మనకు ఏకాగ్రత అనేది ఉండాలి. ఆ ఏకాగ్రత అనేది మనము ఎవరిని ధ్యానం చేస్తున్నామో వారి మీద ఏకీకృతమై ఉండాలంటే మాత్రం ఎక్కువగా కాకుండా తక్కువగా పెట్టుకోవాలి. కొంతమందికి వంశపారంపర్యంగా ఇప్పుడు అత్తగారి నుంచి చిన్న చిన్న విగ్రహాలు ఇలా కూడా అందిస్తారు కదండి, అవును, మరి అవి కూడా అవి కూడా ఉంచుకోవచ్చు, ఖచ్చితంగా పెట్టుకోవాలి. పెట్టుకోవాలి. అయితే అవి ఏంటంటే మనకు బొటన వేలు కంటే పెద్దగా ఉండేటటువంటివి ఉండకూడదు. ఆ బొటన వేలు కంటే చిన్నగా ఉన్నాయి, మనం ఎన్ని విగ్రహాలైనా పెట్టుకోవచ్చు. కానీ అందులో కూడా గణపతి ఉన్నాయి, 2-3 గణపతులు ఉండకూడదు, ఒకటే గణపతిని పెట్టుకోవాలి. అందులో కొంతమంది ఏం చేస్తారంటే, చాలా మందికి తెలియక ముఖ్యంగా వేరే దేవతలు 2-3 ఉన్నా వేరే విషయం, కానీ గణపతిని మాత్రం 2-3గా ఉండేటటువంటివి పెట్టుకోకూడదమ్మా. ఇంట్లో ఒకటే గణపతి ఉండాలి. అది దేవుడి రూమ్ లోనైతే ఒకటే. మనం బయట ఎక్కడన్నా హాల్లో ఎక్కడన్నా డిజైన్ గా పెట్టుకుంటామంటే అది వేరే విషయం, కానీ ఇక్కడ మాత్రం దేవుని రూమ్ లో ఒకటే గణపతి ఉండాలి. విగ్రహ రూపంలో అయితే ఒకటే ఉండాలమ్మా. ఎందుకంటే ఆయనకు ప్రతి రోజు, ప్రతి క్షణము, ప్రతి సెకండ్ కూడా ఆయనకు పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతి చోటకి ఆయన వెళ్తూ ఉండాలి. మరి ఆయనను 2-3 పెట్టేసి ఇక్కడే పెట్టేసుకుంటే ఎలా? మనం బంధం చేయకూడదు అలా. ఆయన ప్రతి చోటకి వెళ్ళాలి. కాబట్టి పూజా మందిరంలో ఇలా మాత్రం అలా పెట్టుకోవాలి. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. సంతోషం.